స్మరణే యేసునామ స్మరణే. అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఈరోజు? కొన్నిసార్లు మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే దేవుడు రెస్పాండ్ అవ్వడు, దేవుడు తిరిగి ఏం జవాబు ఇవ్వడు, చాలా సైలెంట్గా నిదానస్తుడు, దేవుడు తన పిల్లల కొరకు రెస్పాండ్ అవుతే బాగుండు అనుకుంటారు కదా. ఆయన అవుతారు, ఆయన ఉరుముతాడని యోబు గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అవును, దేవుడు తన ప్రజల కొరకు వారి బాధల్లో ఉన్నప్పుడు వారు సహించుకున్నప్పుడు దేవుడు వారికి ఉరుముతాడు, ఉరిమి గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే ఈరోజు మాత్రము ఒక వాగ్దానము, యోబు గ్రంథము 26, 13, 14 వచ్చిన. ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందము వచ్చును, ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి నెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది, గ్రహింపగలవాడు ఎవడు? నీకు అర్థమవుతుందా? మహావివేకి, దీర్ఘశాంతుడు, ఎన్నో కార్యాలు చేసే దేవుడు. స్వల్పమైన కార్యం ఏంటో తెలుసా? ఈరోజు ఈ వాక్యంలో సెలవిస్తూ ఉంటుంది ఏంటంటే, ఆయన ఊపిరి విడిచినప్పుడు ఆకాశం అంతా కూడా అందంగా తయారైందంట. అంతేకాదు ఆయన హస్తము పారిపోవు మహాసర్పంను పొడుస్తుందంట. ఇవన్నీ కార్యాలు ఆయనకి చాలా స్వల్పమైన కార్యాలు. నీ జీవితంలో ఆయన ఊపిరి విడవాలని నువ్వు కోరుకో. ఈరోజు నీ జీవితానికి అందాన్ని దేవుడు దయచేస్తాడు. ఎంతో అందమైన ఆకాశాలు ఎప్పుడైనా చూసారా? వాటి వైపు చూస్తేనే దేవుడు ఉన్నాడు అని మనం అనుకుంటాం కదా. అంతటి అందమైన ఆకాశాన్ని చూసినప్పుడు అవి ఎంత మన స్థితిగతులు ఎలాగున్నా కూడా అవి అలాగే ఉంటాయి కదా. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు అందాన్ని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆయన గర్జించినప్పుడు నిజంగానే తన బిడ్డల కొరకు ఆయన గర్జిస్తాడు, అంటాడు, రోర్ చేస్తాడు. ఒక సింహ పిల్లని ఎవరైనా తీసుకెళ్తే గర్జిస్తుంది కదా, అలాగ దేవుడు తన బిడ్డల కొరకు గర్జిస్తున్నాడు. నీ విషయంలో ఎవరైనా అటు ఇటుగా మాట్లాడినా, తేడాగా నీతో బిహేవ్ చేసినా ఆయన ఊరుకోడు. యు నో సంథింగ్, గాడ్ ఈజ్ అ వెరీ పొజెసివ్ గాడ్. మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు చాలా పొజెసివ్గా ఉంటాడు. తన పిల్లల ఎడల చాలా సంతోషం కలిగి ఉంటాడు. కాబట్టి ఈరోజు నీవు ఈ మాటలు వింటున్నావు కదా, ధైర్యంగా ఉండు. నీకు అందాన్ని తెచ్చిపెట్టే దేవుడు, అది ఆయనకి చాలా స్వల్పమైన విషయం. నీ జీవితంలో సౌందర్యం ఏంటో, అందం ఏంటో, నీ జీవితానికి ఒక బ్యూటీ దేవుడు తీసుకురాబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే అవును నిజంగా మస్సు అయిపోయా, నా జీవితం మస్సు అయిపోయింది, ముట్టుకుంటే మస్సు అయిపోయినట్టుగా నా జీవితం మస్సు అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు శుద్ధీకరించి నూతన లైఫ్ని దేవుడు దయచేస్తున్నాడు. సో ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ప్రభా నా జీవితంలో ఒక్క మాట సెలవివ్వా, నన్ను ఒకసారి ఉద్ధరించవా, నువ్వు ప్రార్థించి నీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మహోన్నతుడవు తండ్రి నాయన, ఈరోజు నీ పాదాల చెంత చేరిన ప్రతి బిడ్డని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు వందనాలు నాయన. అయ్యా, నా జీవితంలో ఏ మాత్రం అందం లేదు, సంతోషం లేదు, సమృద్ధి లేదు, అందమైన ఈ జీవితం ఏంటో కూడా నాకు తెలియదు అనుకుంటున్న బిడ్డల జీవితంలో ఒక చక్కని కార్యం చేయండి, ఒక చక్కని అద్భుతం చేయండి అయ్యా నాయన. గివ్ దెమ్ బ్యూటీ ఫర్ యాషెస్ లార్డ్. అయ్యా ఎస్ఏ, ఎక్కడైతే బూడిదగా ఉందో వారి జీవితాన్ని పూదండంగా చేసి వారిని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యువర్ లైఫ్ వెరీ బ్యూటిఫుల్. కింద విశ్వాసంతో కమెంట్ చేయండి, గాడ్ ఈస్ గివింగ్ మీ బ్యూటీ ఫర్ యాషెస్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.